నమస్తే. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో గోంగూర కోడిగుడ్డు కర్రీ రెసిపీని చూపిస్తాను. గోంగూరలో ఏం వేస్ట్ చేసినా చాలా బాగుంటుందండి. ఎండు చేపలు, నెత్తళ్ళు, ఎండు రొయ్యలు, అలాగే పన్నీర్, సోయా చంక్స్ ఏదేసినా చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు కోడిగుడ్డు కాంబినేషన్ లో చేస్తున్నానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ముందుగా ఈ సైజున్న 5 గోంగూర కట్టల్ని నేను తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా 4-5 సార్లు కడిగేసుకొని నీళ్ళన్నీ ఒడిలిపోయేదాకా ఇలా జల్లీల్లో వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని మూకుడులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఈ గోంగూర అంతా వేసుకొని వేయించుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న గోంగూరని పక్క నుంచి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని నూనె కొంచెం వేడవగానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే ఒక 3 కోడిగుడ్లను ఉడికించి పెట్టుకున్నాను. వాటికి ఘాట్లు పెట్టుకొని ఈ నూనెలో వేసుకొని కోడిగుడ్లని 3 నిమిషాలు వేపుకోవాలి. ఇలా వేయించుకున్న కోడిగుడ్లు అన్నిటిని కూడా తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే ఆయిల్ లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిరపట్లాడనివ్వండి. ఆవాలు జీలకర్ర వేగిపోగానే ఒక మీడియం సైజున ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి ఇలా ఉల్లిపాయలు కొంచెం రంగు మారి వేగిపోగానే మనం ఇందులోకి 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను కచ్చా పచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని వీటిలోని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇవి ఇలా వేగిపోగానే ఒక పెద్ద సైజు ఉన్న టమాటాని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి టమాటాని పూర్తిగా మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, టమాటాలు చక్కగా మగ్గిపోయాయి. ఇందులోకి మనం ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరని ఒక 2-3 నిమిషాలు ఈ నూనెలో మంచిగా వేపుకోవాలి. గోంగూర వేగి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అవ్వగానే 1.5 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఇదంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకొని 1 నిమిషం పాటు వీటన్నిటిని వేపుకోవాలి. ఒకసారి కలిపేసి దీంట్లోకి ఒక 1/2 కప్ నీళ్లు వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు ఈ కూరని ఉడకనివ్వండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, గ్రేవీ అంతా ఇలా చిక్కబడి మన గోంగూర కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మీరు వేడి వేడి అన్నంతో ఎంజాయ్ చేయొచ్చు. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే మన గోంగూర కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీని ఈ వీకెండ్ కి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో కలుసుకుందాం. నమస్తే.